ప్రేక్షకులకు సామాజిక సందేశాన్ని అందించే ఉద్దేశంతో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో కథలోకి వెళ్లి తెలుసుకుందాం. కేశవ్ అలియాస్ అక్షయ్ కుమార్ ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో సైకిల్ కొట్టు నడుపుతూ ఉంటాడు. అతనికి జాతకాల పిచ్చి ఎక్కువ. తనకేదీ కలిసి రాకపోవడంతో పండిత్ జీ అలియాస్ సుధీర్ పాండేను ఆశ్రయిస్తాడు. గేదెను పెళ్లి చేసుకుంటే అంతా బాగుంటుందని చెప్పడంతో కేశవ్ గేదెను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత కేశవ్కి పక్క గ్రామానికి చెందిన జయ అలియాస్ భూమి ఫడ్నేకర్ పరిచయమవుతుంది. జయ కాలేజ్ టాపర్. ఇద్దరూ ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. అయితే అత్తారింట్లో అడుగుపెట్టిన తొలి రోజే మరుగుదొడ్డి లేదని తెలిసి కోపడుతుంది జయ. రోజూ బయటకు వెళ్లి ఆత్మగౌరవాన్ని చంపుకోలేనని చెప్పి పుట్టింటికి వచ్చేస్తోంది. ఆ సంఘటన కేశవ్ను ఆలోచింపచేస్తుంది. అసలు దేశంలో ఎంతమంది మహిళలు మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఇది తన ఇంటి సమస్య కాదు, దేశ సమస్య అని భావిస్తాడు. మరి ఆ సమస్య పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? జయ తిరిగి ఇంటికి వచ్చిందా లేదా అనేది టాయిలెట్ కథాంశం.